హలో అండి. ఈరోజు మీకు మంచి బ్యూటీ టిప్ చెప్తున్నాను. ఇదేంటో తెలుస్తుందా? చూస్తున్నారు కదా, అవి బాదం అండి. బాదం పప్పు చూసారా, ఇవి బాదం గింజలు, ఇవి ఖర్జూరం గింజలు. వీటిని బాగా మార్చుకోవాలండి. ఇది మాడిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలో చెప్తాను అండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి బొగ్గులు రెడీ అయినాయి. ఇలా బొగ్గులు అయిపోవాలి కంప్లీట్గా. అది అలా పీసెస్ చూసారా, అలా పగిలిపోవాలన్నమాట. ఇలా బొగ్గు కింద తయారు చేసుకున్నదాన్ని ఏం చేయాలో చూద్దాం. ఇదిగో బొగ్గులు రెడీ అయినాయి. ఈ బొగ్గుల్ని ఒక దాంట్లోకి తీసుకుని నేను ఇలా పేపర్లో వేసి దీన్ని మనం బాగా పౌడర్ చేసుకోవాలి. మనం చేసేది ఐబ్రో పౌడర్ అన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి మన ఫేస్లో అందంగా కనిపించేది ఏంటండి, ఆడవాళ్ళకి అందంగా ఉండేది ఫేస్లో ఐబ్రోసే కదా. ఈ ఐబ్రోస్ పల్చగా ఉన్నాయని, లేవని చెప్పి, డల్గా ఉన్నాయని, లైట్గా ఉన్నాయని, బ్లాక్గా లేవని ఇలా బాధపడుతున్న వాళ్ళందరి కోసం నేను చేసే ఐబ్రో పౌడర్. ఈ ఐబ్రో పౌడర్ వల్ల మనకి ఐబ్రోస్ ఎలా ఉంటాయి అంటే, లేని ఐబ్రోని కూడా ఇది ఐబ్రో చేయించుకున్నారా అంటారు. అలా ఉంటుంది ఈ పౌడర్. మీకు చూపిస్తాను ఇది ఎలా చేయాలో. చూడండి, నేను చేసిన బొగ్గులు ఎలా అయిపోయినాయి చూసారు. ఈ బొగ్గుల్ని ఇది పౌడర్ చేయాలి మనం. ఫస్ట్ అయితే మిక్సీలో పట్టను, ఇలా దంచుకోవాలి. దంచుకునేది ఉంటుంది కదా, ఈ దంచుకునే దాంట్లో వేసి నేను పౌడర్ చేసి అప్పుడు నేను మీకు పౌడర్ చూపిస్తాను. ఇదిగో చూడండి, మనం ఇందాక దంచుకున్న పౌడర్ని మళ్ళీ మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా పౌడర్ వస్తుంది. మనం బాగా మిక్సీ పట్టేయకూడదండి, ఎందుకంటే బాదం కూడా ఆయిల్ కదా. కొంచెం ఒకేసారి బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ స్ట్రైన్ చేసి మీకు పౌడర్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టిన పౌడర్ ఇది చూసారా, మెత్తగా ఉంది. ఇది ఇంకా మీరు ఇలా ముద్దగా ఉంది అనుకుంటారు. మనం మిక్సీ పట్టాం కదా, వేడి మీద ఉంది కదా, అందుకని ఇలా ఉంది. మనకి ఐబ్రో పౌడర్ రెడీ అయ్యింది. చూడండి, ఇలా చేసుకోవాలి మన ఐబ్రో పౌడర్ని. మీరు అనుకుని ఉంటారు ఫస్ట్ చూడగానే, ఏంటబ్బా 4 గింజలు వేసింది, పౌడర్ అవుతుందా, ఎలా అవుతుంది, ఎంత అవుతుంది అని. చూడండి ఎంత అయిందో, మనకి సరిపోతుంది కదా. ఇది మినిమం డైలీ వాడిన వాళ్ళకి కూడా ఒక 3 months వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఎలా వాడాలి, ఎలా చేయాలి అని చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టాము, స్ట్రైన్ చేసిన పౌడర్ మొత్తం ఇలా ప్లేట్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంతే బ్లాక్గా మీ ఐబ్రోస్ కూడా ఉంటాయి. వేలు ఖర్చు పెట్టి మన ఐబ్రో పౌడర్ కొనుక్కుంటాం కదా, ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, దీనివల్ల ఎలా యూజెస్ వస్తాయి అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మన ఐబ్రో పౌడర్ మన ఇంట్లో మన సొంతంగా ఎలా చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్. ఇందాక మన ఐబ్రో చేసుకున్నాం కదా పౌడర్, ఐబ్రో పౌడర్, అది కొంచెం తీసుకున్నాను, ఎంతో కాదు, కొంచెం స్పూన్లో ఆఫ్ తీసుకుని ఇక్కడ గిన్నెలో పెట్టాను. మీకు కనిపించడానికి కానీ గిన్నెలో వేసాను. ఇది ఒక సీసాలో, చిన్న సీసాలో స్టోర్ చేసుకోవడం కోసం. ఇది డైలీ నైట్ టైం పడుకునేటప్పుడు ఈ పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, నేను కొంచెం ఇదిగో బాదం ఆయిల్ వేస్తున్నానండి. 2-3 drops బాదం ఆయిల్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుని, ఇది చూడండి మంచిగా మనకి ఒక కాజల్లా తయారవుతుంది. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏం వేసాము, మంచిగా ఇలా ఉంది కదండి. ఐలాష్ పెట్టుకునేది ఈ బ్రష్ ఉంటుంది కదా, ఇటువంటి బ్రష్ ఉంటే ఇది, లేదు అంటే బర్డ్స్ ఉంటాయి కదా, కాటన్ బర్డ్స్, అవి తీసుకునైనా సరే మీరు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయండి ఐబ్రోస్కి. ఇలా మసాజ్ చేయడం వల్ల మీకు ఐబ్రో అన్నది తొందరగా గ్రోత్ అవుతుంది. లేదు అనుకున్న వాళ్ళు అయితే మనకి ఐబ్రో పౌడర్ ఉంది కదా, ఈ ఐబ్రో పౌడర్ని జస్ట్ అంత టైం లేదు, మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా, ఇంకా బాగుండేటట్టు మన ఐబ్రోస్ ఎలా ఉండాలి, థిక్గా బాగుండాలి అంటే ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక బాదం ఆయిల్లో దీన్ని ఇలా చేస్తాం కదా పేస్ట్ కింద. ఈ క్రీమ్ని జస్ట్ ఈ ఆయిల్ని ఇలా ఫేస్కి, ఐబ్రోస్కి, చూడండి ఐబ్రోస్కి ఇలా షేప్లో, చూసారా ఎంత నల్లగా ఉందో.
ఇలా మీరు నైట్ టైం పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకోండి. చూసారా పెట్టిన దానికి పెట్టిన దానికి ఎంత తేడా ఉంది. ఇది న్యాచురల్ అండి, నేను ఏం పెట్టలేదు, జస్ట్ ఇది ఇక్కడే ఆయిల్ అప్లై చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఇలా అప్లై చేయండి నైట్ టైము. ఇలా 1 మంత్ ట్రై చేయండి. ఇలా చేసిన ఈ ఐబ్రోని జస్ట్ ఇలా మసాజ్ చేయండి ఫింగర్తో. ఇలా ఫింగర్తో డిప్ చేసి ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా డిప్ చేసి ఇలా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఐబ్రో బాగా ఎదుగుతుంది అండ్ బ్లాక్ అవుతుంది, ఒత్తిగా ఉంటుంది. మీరు ఎవరైతే డల్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంత చేయలేమండి మేము, ఐబ్రో వేసుకుంటాం కదా ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళు అయితే జస్ట్ మనకి ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, ఈ ఐబ్రో పెన్సిల్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఐబ్రో పౌడర్ ఉంది కదా దాన్ని జస్ట్ ఇలా టచ్అప్ చేయండి. ఏంటంటే ఐబ్రో పెన్సిల్తో వేసుకున్న దానికన్నా కూడా బాగా క్లియర్గా మనకి తేడా తెలుస్తుందండి. ఇంకా నల్లగా ఉంటుంది ఐబ్రో. ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అన్నీ కవర్ అయిపోతాయండి పెన్సిల్ వల్ల. అయితేని మనం పెన్సిల్ యూజ్ చేయట్లేదు, పెన్సిల్ మీద పౌడర్ టచ్అప్ చేసి దాన్ని జస్ట్ ఇలా అంటున్నాము. మీకు అది కూడా తేడా తెలుస్తుంది కదా. చూసారా ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ని ఎలా క్లియర్ చేస్తుందో. మనకి పెన్సిల్ అయితే ఏం అరిగిపోదండి, మనం పెన్సిల్తో రఫ్ చేయట్లేదు, జస్ట్ ఇది మనం ఐబ్రో పెన్సిల్ అనుకుంటాం కానీ అందులో టచ్ చేసి రాసుకుంటున్నాం కాబట్టి అసలు అది ఎక్కువ రోజులు యూజ్ అవుతుందండి పెన్సిల్ కూడాని. ఎవరైతే ఐబ్రోస్ బాగాలేదనుకుంటారు, ఒత్తిగా లేవని, నల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం స్ట్రైన్ చేసి ఇలాగ చిన్న కంటెంట్లోకి తీసుకున్నాము కంటైనర్లో. ఇలాంటి డబ్బా ఉంటే ఇలాంటి డబ్బాల్లోకి తీసుకోండి చిన్నగాని, ఇలా డైలీ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్దేమో వేరేగా సపరేట్గా తీసుకోండి, ఇది పౌడరు, ఆయిల్ని వేరేగా తీసుకోవచ్చు. నేనైతే దీనిపైన ఉన్న మూత ఉంటుంది కదా, మూతలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్రష్తో కరెక్ట్ షేప్లో వేసుకుంటాను. చూసారా మీకు